వాస్తవానికి విజయవాడ నగర నడిబొడ్డు నుండే ఏదో సౌండ్ ఏదో డిఫరెంట్గా వస్తుంది. అసలు పెద్ద ఆయన చెప్పింది అసలే వినపడలే, మేము చెప్పేదని వినపడాలి. ఓకేనా? అవును, ఇది బాగా ఉంది. నువ్వు ఆపి. పెద్ద ఆయన జనరల్ శంకర్ గారు, ఆయన 92 ఏళ్ల వయసులో ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడితే నీ మైక్ వల్ల సరిగా వినపడకపోతే ఇంకేమన్నా ఉందే? ఇవాళ నిజంగా చాలా ఆశ్చర్యము. చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, మనం ఏదైనా చెప్పినా కూడా అది కరెక్టే అంటాడు. ఒక్కోసారి మనకంటే బాగా మాట్లాడతాడు. అదేమో కానీ అధికారం వస్తేనే పూర్తిగా మారిపోతాడు, ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఇప్పుడు విజయవాడ నగర నడిబొడ్డున ఆర్టీసీ ప్రాపర్టీ లూలు కంపెనీ కట్టబెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అది ఇంతవరకు ఎక్కడా వివరణ ఇవ్వలే. మరి లూలు కంపెనీ వాళ్ళు మాల్స్ పెడదామంటే మనం ఎవరన్నా వ్యతిరేకమంటే మనకి ఏమి వ్యతిరేకత లేదు, ఎక్కడన్నా పోయి పెట్టుకో, చాలా కంపెనీలు పెట్టుకున్నాయి. నీ దగ్గర ఇప్పుడు 54,000 ఎకరాల భూమి ఉంది ఇవాళ అమరావతిలో, 54,000 ఎకరాలు. మరి 54,000 ఎకరాల భూమి నీకున్నప్పుడు అక్కడ నీవు ల్యాండ్ ఇస్తానంటే ఎవరు పెద్దగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. దానికి ఆనుకొని కూడా ఉంది సిఆర్డిఏ బయట, అది గుంటూరు జిల్లా పొలము, అది కూడా ఫ్రీ ల్యాండ్ ఉంది, ఏది దాంట్లో లేవు, ఖాళీగా ఉంది, అక్కడ ఇవ్వచ్చు. మరి అదేమీ కానీ ఏదో పట్టుదలకు పోయినట్లు నేను ఎవరి మాట వినను ఏకపక్షంగా నీవు ఆర్టీసీ ప్రాపర్టీని 100 కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీ 99 సంవత్సరాలు లీజ్ అని ఇస్తానంటావు. 99 సంవత్సరాల తర్వాత నీవే బతుకుండవు, మేము బతుకుండాము, ఎవరూ బతుకుండవు. అంటే ఏమి 100% వాళ్ళకి ఉచితంగా రాసేస్తాను. ఏమి ఆ లూలు కంపెనీతో నీకు వాడికి ఎందుకు ఇస్తా ఉన్నావు? విశాఖపట్నంలో ఇస్తా ఉన్నావు. విశాఖపట్నంలో అయితే ఇంకా 13.15 ఎకర్స్ అక్కడ, 13 ఎకరాలు అక్కడ ఇస్తావు, ఇక్కడ 4 ఎకరాలు ఇస్తానంటావు. ఏమంటే వాళ్ళు వస్తే ఏమవుతుంది, మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి. విజయవాడలో రీటైల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బంద్ పెడతారు. కానీ నాకు ఒక ఎంపీ గారు చెప్పారు, ఆయనకి వ్యాపారాలు కూడా ఉన్నాయి సింగపూర్, మలేషియాలో. ఆ ఎంపీ గారు చెప్పింది ఏమంటే మలేషియాలో కూడా లూలు కంపెనీ వాళ్ళ మాల్ బంద్ చేసినారు. వాళ్ళ మాల్ లేదు, అన్ని చోట్ల వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు. కారణం ఏమంటే ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది. ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోవడం వల్ల మాల్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళు గిట్టుబాటు కావడం లేదు, కాబట్టి వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి నువ్వు ఇక్కడ విలువైన భూములన్నీ కూడా కట్టబెడతాను. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి చర్చ లేకుండా నువ్వు ఎవరితో మాట్లాడవు, సొంతంగా ఊరికే డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా అంటావు. ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే నీ దగ్గర 54,000 ఎకరాలు నీ చేతిలో ఉంది, నీకు ఇష్టపక్షులకి ఇవ్వచ్చు. నీవు ఎవరు అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారు, మన అర్బన్ మినిస్టర్ నారాయణ గారు, వాళ్ళిద్దరు అనుకుంటే ఎవరికైనా భూమి ఇవ్వచ్చు. మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రం, వాళ్ళిద్దరే అన్నీ చూసేది. మరి మీరిద్దరు మాట్లాడుకొని అక్కడ ఇవ్వాలని మీరు అనుకుంటే తర్వాత ఏమంటే ఇంకోటి రెండోది, ఇది ఒక భూమి అనేది పిచ్చి అనేది పట్టింది దానికి. 54,000 ఎకరాలు ఉంది అని మనం చెప్తా అంటే ఇంకా 30,000 ఎకరాలు కావాలి, ఇంకా 40,000 ఎకరాలు కావాలి, అన్నీ ఎందుకో డబల్. ఎయిర్పోర్ట్ ఉంది కదా గన్నవరంలో, మనం అంటే లేదు ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాలి, దానికి 5,000 ఎకరాలు కావాలి. ఉన్న ఎయిర్పోర్ట్కి విమానాలు వస్తే చాలు. అసలు విదేశాల్లో వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి విమానాలు, మనకెన్నో వస్తున్నాయి. నువ్వు ఈరోజు కూడా నేను పేపర్లో చూసా, నితిన్ గడ్కరీ వచ్చాడు,
రాష్ట్రమంతా పోర్ట్లు పెడతాము, విమానాశ్రయాలు పెడతాము అంటారు. విమానాశ్రయాలు పెడితే విమానాలు రావాలా కదా అక్కడ? విమానాశ్రయాలు అన్ని చోట్ల పెడతావు, ఎందుకు ఉద్దరగా రైతుల దగ్గర భూములు లాక్కొని బెదిరించి విమానాశ్రయం పెడతావు? విమానాలు రావాలా కదా? కనీసం రోజుకు ఒక 10 విమానాలన్నా రావాలా కదా? మీరు బస్టాండ్ పెట్టుకుంటారు, బస్టాండ్లో బస్సులు వస్తేనే కదా బస్టాండ్కి విలువ. వారానికి 3 విమానాలు కూడా రావు నువ్వు ఎయిర్పోర్ట్ పెట్టిన దగ్గర. కానీ విమానాశ్రయాలు పెడతా, అన్ని విమానాలు వస్తాయి. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో విమానాశ్రయం పెడతా, విమానాశ్రయం పెడతావు. విమానాలు అంటే ప్రయాణికులు ఉండాలి, విమానాలు రావాలి. వాడు ఊరికే విమాన కంపెనీ వాడు ఊరికే తిప్పాడు కదా, దానికి డిమాండ్ ఉంటే ప్రయాణికులు ఉంటే తిప్పుతారు. కాబట్టి ఏమంటే ఏ మాత్రము సమంజసంగా లేదు. ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, అక్కడ ఇంకో 5,000 ఎకరాల ఎయిర్పోర్టు. తర్వాత దానికంటే హాస్యాస్పదం ఏమంటే అమరావతి ఏరియాలో రైల్వే స్టేషన్ కడతాడట. రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు కావాలంటాడు. 1,500 ఎకరాలు. ప్రపంచంలో ఎక్కడ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఆడన ఉందే? ఎవరో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినారు. సికింద్రాబాద్లో ఉండేది రైల్వే స్టేషన్ 13 ఎకరాలంట. మన విజయవాడ కూడా అంతే ఉంటుంది. మరి 1,500 ఎకరాలు కావాలంటారు. ఎంత హాస్యాస్పదం అది. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ ఏమంటే ఆ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఒక రైల్లో పోవాలంట. 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటే ఇంక నిజమే కదా, రైల్లో పోతే కానీ రైల్వే స్టేషన్లోకి పోలేవు. ఇంత అధ్వానంగా నువ్వు డెవలప్మెంట్ పేరుతో నువ్వు చేసి అందరూ సమర్థిస్తాం, కానీ అది అసహజంగా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, నారాయణ, టీజీ భరత్ అందరు పోయి సింగపూర్లో 5 దినాలు ఉన్నారు. ఏదైనా అర్థం ఉందా దానికి? డెవలప్మెంట్ అంటే ఏంటి? మీరు చేస్తున్న పనేమిటి? ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటరు, లాయరు, నీవు ఇవాళ డెవలప్మెంట్ పేరుతో నేను 5 రోజులు సింగపూర్లో ఉంటా, 5 రోజులు సింగపూర్ అంతా ఎంత ఉంటుంది? ఒక గంటలో తిరగచ్చు. అది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావో, ప్రజలు ఏమనుకుంటారన్నది అంత కూడా నిమిత్తం లేకుండా నువ్వు అడ్డదిడ్డంగా నాకు అధికారం ఉంది కాబట్టి మళ్ళీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు నేను అయితా, మళ్ళీ అదే పనులు చేస్తానంటే నేను గ్యారంటీ చెప్తా ఉన్నా. ఈరోజు మొదటిసారి చంద్రబాబు గవర్నమెంట్ మొన్న ఈ సంవత్సర కాలంలో ఏనాడు కూడా నేను చెప్పలే, కానీ ఇవాళ చెప్తా ఉన్నా. అదేమంటే 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వము అప్పుడు కూడా ఇలాంటి అసహజమైన అన్యాచురల్ థింగ్స్కి పోయాడు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి 1,00,000 ఎకరాలు తీసుకుంటానన్నాడు. 1,00,000 ఎకరాలు. కాబట్టి ప్రజలు 2019లో నిన్ను ఓడించినారు. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు పద్ధతిని విస్మరిస్తూ ఉన్నావు. ఇవాళ అందరికీ తెలుసు, ఒక పెద్ద షాపింగ్ మాల్ అయినా లేదంటే ఒక పెద్ద కళ్యాణ మంటపం, మీరు కూడా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, తర్వాత అనేక రంగాల్లో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, మీరు కూడా ఆలోచించండి. ఒక పెద్ద కళ్యాణ మంటపాలు ఇప్పుడు ఎక్కడ కడుతున్నారు? పార్కింగ్ ప్లేస్ ఉండాలని చెప్పి అవుట్ సైడ్ పోయి కడతారు. టౌన్ సెంటర్లో ఎవరు కట్టడం లే, బికాజ్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ కోసం. పార్కింగ్ ప్లేస్ ఉండాలి. పార్కింగ్ ప్లేస్ ఉండాలన్నప్పుడు అది ఖచ్చితంగా అవుట్ సైడ్ పోయి కట్టాలని పక్కన కట్టుకుంటున్నారు. పెద్ద షాపింగ్ మాల్స్ కూడా బయట ఉండాలంటున్నారు. అని నీవు తీసుకొని వచ్చి కరెక్ట్గా విజయవాడ నడిబొడ్డున పెడతానంటావు. నడిబొడ్డున ఎందుకు పక్కన పోయి పెట్టుకో? నీ గవర్నమెంట్ స్థలమే ఇవ్వు కావాల్సింటే. కాబట్టి ఏమంటే చాలా తప్పు చేస్తా ఉన్నావు, అన్యాచురల్గా పోతా ఉన్నావు. అప్పుడు కూడా అంతే, మచిలీపట్నం పోర్టు 1,00,000 ఎకరాలు ఉన్నావు, పోయి జనం అంతా వ్యతిరేకించారు, రైతులు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పద్ధతుల్లో భూములన్నీ కూడా నీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి, దారాదత్తం చేయడానికి, కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఏదైతే చేస్తా ఉన్నా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నేను ఈ విషయంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం వేరువేరుగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించలేము, కలిసికట్టుగా ఎదిరించాలి. ఆల్రెడీ మన పౌర వేదిక ఆధ్వర్యంలో రేపు 6వ తేదీ నాడు నిరసన ప్రోగ్రాం కూడా పిలిపించారు. దానికి మనమందరం కూడా అందులో జాయిన్ అయ్యి దాన్ని ఎందుకంటే
2-3 ప్రోగ్రాంలు తలా ఒకటి చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ భయపడదు. కాబట్టి ఈ గవర్నమెంట్ నిలవరించాలంటే మాత్రం ఏకోన్ముఖంగా ముక్తకంఠంతో విత్ వన్ వాయిస్ మనం దీన్ని వ్యతిరేకించాలి. 6వ తేదీ పౌరవేదిక ఆధ్వర్యంలో జరిగే నిరసన దాంట్లో మనం కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.